తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ఎస్ పార్టీ అని కేసీఆర్ అని మరొకసారి కూడా నిరూపితమైంది. ఏ సందర్భం వచ్చినా తెలంగాణ హక్కుల గురించి, తెలంగాణ ప్రజల ప్రయోజనాల పరిరక్షణ గురించి కొట్లాడే నాయకుడు కేసీఆర్ అని, బీఆర్ఎస్ సైనికులే తెలంగాణను నిలబెట్టుకుంటారని మళ్ళీ మళ్ళీ నిరూపితమవుతా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో వరుసగా తెలంగాణ హక్కుల్ని ఇతరులకు దారదత్త చేసే ప్రయత్నం, దాన్ని కేసీఆర్ గారు చూసి అడ్డుకట్ట వేసే ప్రయత్నం మొదలుపెట్టిన తర్వాతనే ఈ ప్రభుత్వం స్పందించడం వరుసగా జరుగుతున్నాయి. తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల పట్ల కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీకి కానీ ఇంకెవరికి కూడా సోయి లేదనే విషయం అనేక సందర్భాల్లో నిరూపితమవుతుంది. కేఆర్ఎంబీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సోయి లేకుండా వ్యవహరించింది. చిన్న అధికారులపై ఉన్న హక్కుల్ని కేంద్రానికి కట్టబెట్టొస్తే ముఖ్యమంత్రికి కానీ, సంబంధిత శాఖ మంత్రికి కానీ, ఇతర మంత్రులు కానీ సోయే లేదు. కేసీఆర్ గారు విషయాన్ని బయటికి చెప్తే, ప్రశ్నిస్తే ఎదురుదాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేసిండ్రు ఈ దొంగ కాంగ్రెస్ ప్రభుత్వం. కనీసం ఏం జరిగింది అని విచారణ చేసుకొని లోపల మాట్లాడుకోకుండా కేసీఆర్ పైన ఎదురుదాడి చేసి తప్పించుకుందాం అన్న ప్రయత్నం చేసింది. కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున పోరాటం చేసి శాసనసభలో కావచ్చు, బయట కావచ్చు, జరిగిన వాస్తవాలన్నింటినీ చెప్పి చివరి క్షణం వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లొంగలేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే ప్రశ్న లేదు, కేఆర్ఎంబీకి అప్పగించే ప్రశ్నే లేదు అని చెప్పి కరాఖండిగా నిలబడ్డది. చివరి సమావేశంలో కూడా మేము వ్యతిరేకించినాం. ఆ విషయాన్నే కేఆర్ఎంబీ రికార్డ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ ఒప్పుకున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది కాబట్టే మనం ఇంకా ప్రాజెక్టులు తీసుకోలేకపోయినామనే విషయాన్ని మినిస్టర్లో రాసింది. బయటపెట్టిన తర్వాత ప్రజల్ని కదిలించి నల్లగొండలో 1,00,000 మందిని సమీకరించి రైతుల్ని యుద్ధం ప్రకటించిన తర్వాత గప్పుడు నీళ్లు నమిలి తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం పెట్టి మేము కేఆర్ఎంబీకి ఇయ్యం, మాకేం ఉండాలి అని చెప్పి తీర్మానం చేయించి చేతులు దుట్టుకున్నాం. మరొక వైపు గోదావరిని తీసుకుపోయి కావేరిలో కుట్ర జరుగుతుంది, కావేరిలో కలిపి కుట్ర చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం నోరు మరపలేదు. చోటేబాయ్ మళ్ళీ దానికి కూడా కేసీఆర్ యుద్ధం ప్రకటించాల్సి వచ్చింది. ఇవాళ మళ్ళీ సింగరేణి విషయంలో సింగరేణి ప్రైవేటీకరించే కుట్రకు ఇద్దరు కలిసి తెరదీస్తే నిన్న మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మీడియా సమావేశం నిర్వహించి జరుగుతున్న దానికి నిరసనగా మా కార్యాచరణ ఉంటుందని, ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని, సింగరేణిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని, బొగ్గు గని వేలం వేయడం అంటే సింగరేణి పరిధిలో ఉన్న బొగ్గు గనిని ఇది తప్పకుండా ఉరి వేయడానికి తాడు వేయటమే, సింగరేణికి ఉరి వేయడానికి తాడు వేయటమే అని మేము దీన్ని అడ్డుకొని తీరుతామని చెప్పి ప్రకటిస్తే, ఇవాళ ఇద్దరం కలిసి వేలం వేస్తామని చెప్పి ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి ఇవాళ మాట మార్చి, గొంతు మార్చి దానికి ఏం చేస్తాడో చెప్పకుండా కేసీఆర్ మీద ఎదురుదాడి చేసే ప్రయత్నం మళ్ళీ మొదలుపెట్టాను.
సేమ్ కేఆర్ఎంబి లాగా ఆత్మరక్షణలో పడిపోయి భుజాలు తడుముకొని గుమ్మడికాయలు దొంగనగానే మేం కాదు వాళ్ళు చేసిరని చెప్పే చిల్లర ప్రయత్నం మొదలుపెట్టిండు. మళ్ళీ మేము స్పష్టంగా ఉన్నాం మొదటి నుంచి, ప్రభుత్వ రంగ సంస్థల్ని నిలబెట్టుకోవాలి, ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకోవాలి, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రోత్సహించాలి. బీఆర్ఎస్ పార్టీ పాలసీగా కేసీఆర్ గారు దాని నుంచి ఎప్పుడు కూడా ఒక్క అడుగు కూడా వెనక్కిపోలే, ఒక ఇంచు కూడా వెనక్కిపోలే. వాస్తవానికి మీ అందరి సాక్షిగా మొన్నటి వరకు మీడియాలో రోజు వచ్చింది. ఈరోజు వెస్టిన్ హోటల్లో జరిగే వేలంపాట కార్యక్రమంలో కిషన్ రెడ్డి గారితో పాటు నేను కూడా పాల్గొంటున్నా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేను ఉప ముఖ్యమంత్రి చేసిన ప్రకటన మీ అందరి మీడియాలలోనే వచ్చింది. కానీ నిన్న బీఆర్ఎస్ పార్టీ మాట్లాడిన తర్వాత సాయంత్రం హడావుడిగా పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి కేసీఆర్ ఉన్నప్పుడే జరిగిపోయింది అని మళ్ళీ ఒక దొంగ మాటలు మాట్లాడి, బుకాయింపు మాటలు మాట్లాడి, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు బట్టి విక్రమార్క. కేసీఆర్ గారు రాసిన ఉత్తరం కేంద్ర ప్రభుత్వం నిర్వహించే వేలం కాబట్టి దాన్ని ఆపడం మన వల్ల కాకుండా ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో ఎవరైనా పాల్గొన్నా మేము మాత్రం అక్కడ బొగ్గు కానీ తవ్వనీయం, కిలో ఇటుక కూడా మిమ్మల్ని తీసుకుపోనీయం, కిలో బొగ్గు కూడా తీసుకుపోనీయమని చెప్పినాం. అదే మాట ప్రకారం ఇప్పటి వరకు కూడా మేమున్నాం. అక్కడ ఇవ్వబడి రానియలే, ముట్టుకోనియలే. స్పష్టంగా ఆ రోజు చెప్పిన మాట మీదనే ఉన్నాం. సింగరేణి కార్మికులందరూ కూడా విషయాలు తెలుసు. మేము ఇవాళ కూడా ఒకటే అడిగినాం, ముఖ్యమంత్రిగా ఇవాళ నువ్వు ఉన్నావు, ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా పిసిసి అధ్యక్షుడిగా ఉత్తరం రాసినావు. కేసీఆర్ గారు రాసిన 3వ రోజు నువ్వు కూడా రాసినావు వేలం వెయ్యొద్దు అని చెప్పి. మరి ఇవాళ ఏం మారిందని నీ ఉప ముఖ్యమంత్రిని పంపిస్తున్నావు వేలం వేయడానికి, దాంట్లో కూర్చొని ప్రత్యక్షంగా తిలకించడానికి. దీని వెనకాల ఎవరో ఉన్నారు, వీళ్ళిద్దరిని కలిపిన వాళ్ళు. బొగ్గు గనులను కొట్టేయాలనుకుంటున్న పెద్దలు ఎవరో, వీళ్ళ ఇద్దరు నోరు మూయించి పనిచేస్తున్నాడు. దేనికో తలొగ్గి, దేనికో లొంగిపోయి దాంట్లో పాల్గొనడానికి ముందు చెప్పాడు. ఇప్పుడు కూడా దొంగ మాటలు మాట్లాడుతున్నాడు. నిన్న సాయంత్రం బట్టి విక్రమార్క గారు మాట్లాడిన దానికి ఇవాళ చేసిన పనికి పొంతన లేదు. ఇగో ఇది పులుల కొట్లాట. బొకే ఇచ్చుకొని ఒకరినొకరు ఆహ్వానించుకొని బీజేపీ పార్టీ పైన, కేంద్ర ప్రభుత్వం పైన యుద్ధం చేస్తున్నాడు ఈయన. బొకేల ద్వారా మేము ఆపమంటాం, మేము వేలం వేయనీయం, ఆయన కేసీఆర్ చేసిండు, మళ్ళీ తప్పుడు మాటలు మాట్లాడి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇదేనా? దయచేసి సింగరేణి కార్మికులందరూ కూడా గమనించాలి వీళ్ళ పోరాటం. ఏం మాట్లాడుతున్నారు ఇద్దరు బయటకు వచ్చి? వీళ్ళ వాలకాన్ని చూస్తుంటే 2 పులులు గుహలోకి పోయి బయటకు వచ్చేటప్పటికి మేకతోలు వేసుకొని వచ్చినాయట. వీళ్ళిద్దరు వెస్టిన్ హోటల్లో బయటకు వచ్చి పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడిన మాటలు, దాన్ని ఉంచుతావా చంపుతావా చెప్పట్లే. ఆవు ఉండెను, దానికి తోక ఉండెను, దానికి 2 చెవులు ఉండెను, మూతి ఉండెను, ముక్కు ఉండెను మాట్లాడాను. ఇద్దరు కూడా దాన్ని ఉంచుతున్నావా, కోస్తున్నావా, ఏం చేస్తున్నావు, దాని మీద మాట్లాడలే. గమనించాలి ప్రజలందరూ కూడా దయచేసి. వర్ణిస్తున్నారు ఇద్దరు కలిసి. మీ వర్ణనలు మీ కన్నీళ్ళు కావు, మీ ముసలి కన్నీళ్ళు కావు కావాల్సింది తెలంగాణ ప్రజలకి, సింగరేణి కార్మికులకి. స్పష్టమైన నిర్ణయం చెప్పండి. ఇవాళ వెస్టిన్ హోటల్లో కూర్చొని మీరు ఇద్దరు కలిసి శ్రావణి బ్లాక్ను వేలంపాట నుంచి తీసినరా లేదా?
ఇది స్పష్టం చేయాలి రాష్ట్ర ప్రజలకి. దొంగ నాటకాలు వద్దు. ప్రజలకు అర్థం కాని భాష మాట్లాడి తికమక చేసి గందరగోళం చేస్తామన్న ప్రయత్నం వద్దు. స్పష్టంగా చెప్పాలి. ఇవాళ మీరు ఏదైతే ఆన్లైన్లో పెట్టినరో, ప్రాసెస్ స్టార్ట్ చేసినరో, ఆ బొగ్గు గనుల్లో నుంచి వేలంపాట నుంచి మనదైన శ్రావణి కనిని తీసేసినరా లేదా స్పష్టంగా చెప్పాలి. దాన్ని తీసేయాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీలో. కానీ ఇద్దరు కూడబలుక్కొని తీయటి పుల్లటి మాటలతోని ప్రజలకు అర్థం కాని భాష మాట్లాడి దాన్ని వర్ణించి అసలు పని మేకను కొయ్యాల్సిన పనికి వస్తూనే ఉన్నారు. ఇది వాళ్ళ వెస్టిన్లో జరిగింది. నిన్న సాయంత్రం భట్టి గారు మాట్లాడిన దానికి ఇవాళ చేసిన దానికి పొంతన లేదు. కేసీఆర్ మీద ఎదురుదాడి చేయడం కాదు. అయ్యాల కేసీఆర్ ఏం చేసిండని ఎవరు అడుగుతలే మిమ్మల్ని. ఇవాళ మీరు ఏం చేస్తారు, ఏం చేయదలుచుకున్నారు, ఏం చేసిండ్రు గది చెప్పాలి. కేసీఆర్ ఏం చేసిండో ప్రజలందరికీ తెలుసు, అది అయిపోయింది. దీనికి మద్దతు ఇచ్చిండ్రు, దానికి మద్దతు ఇచ్చిండ్రు, ఇది చేసిండ్రు, అది చేసిండ్రు. ఈ చిల్లర మాటలు వద్దు, అవసరం లేదు. ఇవాళ వెస్టిన్ హోటల్లో వెళ్ళి నువ్వు అది తీసేయించినవా, శ్రావణి బ్లాక్ను ఉంచినవా? కిషన్ రెడ్డి గారు నువ్వు ఇద్దరు కలిసి ఏం చేసిండ్రు? ఇది కావాలి ప్రజలకి. మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. దీన్ని తేటతెల్లం చేయాలి. మీరిద్దరు మిత్రులు, ఇద్దరు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు, దోస్తులు ఇద్దరు కలిసి చేసిన పని ఏందో చెప్పాలి. నిజమే, రాజకీయాల్లో పాపం కొంతమందికి పదవులు వస్తే అదృష్టం వచ్చింది అనుకుంటాం. కానీ కిషన్ రెడ్డి గారు దురదృష్టవంతుడు. ఎన్ని పదవులు వచ్చినా ఈ రాష్ట్ర ప్రజలకు ఒక్క పైసా ప్రయోజనకరమైన పని చేసే అవకాశం రావట్లేదని. గత 5 ఏళ్ళు ఉంటే ఒక పైసా, ఒక పని ఇది కిషన్ రెడ్డి గారు చేసిండ్రు అని చెప్పుకోవడానికి ఎప్పుడైనా జీవితకాలంలో ఒకటే ఒకటి అక్కడిక్కడ రైల్వే స్టేషన్లో పాత లిఫ్ట్ను బాగు చేసి దాన్ని ప్రారంభించే కార్యక్రమం ఆయన 5 ఏళ్ళ జీవితకాలాన్ని చేసింది పాపం. ఎందుకంటే మనం ప్రధానమంత్రి గారు వచ్చి పాత రైల్వే స్టేషన్ రంగులేసి ప్రారంభం చేసిపోతే ఎవరో కార్యకర్త సలహా ఇస్తే అన్న నీ పేరు కూడా ఒకటి ఉండాలి కదా అంటే పాత లిఫ్ట్ను బంద్ చేసి బాగు చేయించి 10 రోజులు ప్రారంభం చేసి వచ్చింది పాపం. ఇక ఈసారి ఇంకా అంతకంటే పెద్దది వచ్చింది క్యాబినెట్. ఇప్పుడన్నా ఏమైనా చేస్తాడేమో అనుకున్నారు కొద్దిమంది ఆయన మిత్రులు, కార్యకర్తలు. కానీ ఏం జరిగింది? మొదటి రోజే పదవి తీసుకొని హైదరాబాద్లో దిగిన మొదటి రోజే తెలంగాణ ప్రయోజనాలకి ద్రోహం చేసే పరిస్థితి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ద్రోహం చేసే పని, మనదైన సింగరేణిని నట్టేట ముంచే పనికి, దాన్ని ఊరిపెట్టే పనికి శ్రీకారం చుట్టి ఉండొచ్చు. బహుశా ఇంత దురదృష్టం ఎవరికి ఉండదు ఈ దేశంలో. కనీసం మొదటిసారి వచ్చినప్పుడు ఏదైనా ఒక మంచి పని చేస్తారు, చేయాలనుకుంటారు సెంటిమెంట్గానైనా. కనీసం గది కూడా లేదు పాపం. వీరు బొకే ఇచ్చి అడిగిరట, వారు బొకే తీసుకొని నేను ప్రధానమంత్రి గారికి పోయి చెప్తా అని చెప్పిందట. గిది కావాలా సింగరేణి ప్రజలకు? నిజంగా మీరిద్దరు నిన్న మాట్లాడింది కానీ ఇవాళ మాట్లాడింది కానీ నిజమే అయితే దానికి ఒకటే ఒక సాక్ష్యం, శ్రావణి బ్లాకును ఇప్పుడు వేలంలో నుంచి తీసేయటమే. అది కాకుండా మీరు ఎన్ని మాట్లాడినా పులులు మేకతోలు కప్పుకొని మాట్లాడినట్టే ఉంటుంది తప్ప అంత మించి ఇంకోటి లేదు సింగరేణి ప్రజల దృష్టిలో, సింగరేణి కార్మికుల దృష్టిలో. ఇది వెంటనే స్పష్టం చేయాలి. ఆపినరా లేదా
ఇది బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది సింగరేణి ప్రజల హక్కు, తెలంగాణ ప్రజల హక్కు. దయచేసి దాన్ని ఉరి తీసే ప్రక్రియను ఆపేయండి మేము అడుగుతూ ఉన్నాం. సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది వాళ్ళపైన. ఇక ఇంకొక విషయానికి వస్తే, ఇవాళ మా మాజీ శాసనసభ్యుడు, మాజీ పార్లమెంట్ సభ్యులు బాల్క సుమన్తో సహా కొంతమంది మా ఉద్యమకారులని అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకుపోయి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు. వాళ్ళని వెంటనే విడుదల చేయాలి. వారేం నేరం చేయలే, వారు ఎక్కడనే ఎవరి మీద దాడి చేయడానికి పోలే, లేకపోతే ఇంకోటి ఏదో చట్టబద్ధంగా చర్యలు చేయడానికి పోలే. పోచారం శ్రీనివాసరెడ్డి గారు 10 ఏళ్ళు కలిసి ఉన్న సహచరుడిగా, పెద్ద మనిషిగా వారిని గౌరవించారు కాబట్టి, ఏదో వారింటికి ముఖ్యమంత్రి వెళ్ళి వస్తున్నాడు అని తెలిస్తే ఆయన వెళ్ళిపోయిండేమో, మాట్లాడొద్దాం మనం కూడా, మరి ఆయన మన ఇంటికి ఎందుకు వస్తాడు, ఏ కారణం చేత వచ్చిండి, ఏం జరిగింది అని చెప్పి తెలుసుకుందామని చెప్పి ఆ ఆతృతతో, ఉత్సాహంతో పోయినట్టున్నారు. అది మన ఇల్లు అనే భావనతోని, మన నాయకుడు అనే భావనతోని. కానీ అప్పటికి ముఖ్యమంత్రి లోపల ఉన్నాడని చెప్పేసి పోలీసులు అడ్డుకున్నారట. ముఖ్యమంత్రిని ఎందుకో చేస్తానికి ఏం పోరు, ఎవరు కూడా చేయరు. మేము వెంటనే సుమన్తో సహా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో వచ్చిన మా వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎటువంటి కేసు లేకుండా విడుదల చేయాలి. ఎందుకంటే ఆ నిమిషం వరకు అది మా ఇల్లని, మా నాయకుడని, మా సహచర పెద్దలని తెలుసుకోవడానికి పోయినరు, మాట్లాడడానికి పోయిరు, మంచి చెడ్డ. కాబట్టి వెంటనే విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. వాస్తవానికి దురదృష్టం, పోచారం గారు పార్టీ మారడం అనేది మేము కూడా అనుకోలేదు. ఎందుకంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కేసీఆర్ గారి దగ్గర కూర్చొని ఉన్నారు, ఓపిక్గా అదే కుర్చీలో. నేనే మధ్యలో అన్న కొంచెం రెస్ట్ తీసుకోండి, వెళ్ళి మీరు ఎంతసేపు కూర్చుంటుంది ఇక్కడ అంటే కూడా కూర్చొని ఉన్నారు సాయంత్రం వరకు. వారే చెప్పాను కేసీఆర్ గారిని, అన్న ఏమి కాదు, ప్రజలు మళ్ళీ మననే కోరుకుంటున్నారు. ఈ ఫలితాలు భారతదేశంలో ఇవాళ రెండింటి మీద ఎన్నికలు జరిగినాయి. 2000 చూపించి ఇది పట్టుకుంటావా ఇది పట్టుకుంటావా అని అడిగినారు. మోడీ వైపా, మోడీ వ్యతిరేకంగా ఉన్న ఇండియా కూటమి వైపా, మోడీ ఎన్డీఏ కూటమి వైపా, మోడీ వ్యతిరేకంగా ఉన్న ఇండియా కూటమి వైపా అన్న దాన్నే చూసారు ప్రజలు. ఇక ఇంకోటి మధ్యస్థం అనేది చూడలేదు. దానివల్ల ఈ ఫలితాలు వచ్చినాయి. అక్కడ ఒరిస్సాలో కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, ఉత్తరప్రదేశ్లో కావచ్చు, బీహార్లో కావచ్చు, పంజాబ్లో కావచ్చు, తటస్థంగా ఉందాం అనుకున్న పార్టీలను ఈసారి ప్రజలు తీసుకోలేదు. అంత తీవ్రంగా ఈ రెండు వాదనల మధ్యన యుద్ధం జరిగింది. కాబట్టి దీన్ని మనం అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు నిలబడి ఉంటే చాలు, మళ్ళీ మనదే 100 సీట్లతోని అనే మాట కూడా స్పష్టంగా వారు నా ముందు మాట్లాడి చెప్పిపోయినారు. కానీ మరి ఏ బలహీనతలో ఏవి వారిని ఆకర్షించినాయో, వారు ఏదైతే చెప్పినరో, ఇప్పుడు ఏదో మీడియాలో మాట్లాడినట్టుగా సమాచారం వచ్చింది నాకు. ఏదో వ్యవసాయం గురించి వెళ్ళిపోయినా, రైతుల గురించి పోయినా అని అన్నారు, ఏదో నియోజకవర్గ అభివృద్ధి గురించి పోయినా అన్నారు. వారే చాలా సందర్భాలు చెప్పారు, అన్న నా నియోజకవర్గంలో రేపు ఎవడొచ్చినా ఇంకొక పైసా పని చేసి అక్కర్ లేకుండా అన్నీ పూర్తి చేసిన, మీ సహకారంతో అంత అభివృద్ధి చేసిన, రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నా నియోజకవర్గంలోనే కట్టించుకున్నా, ఒక కొత్త రోడ్డు ఎవరు వేసి అక్కర కూడా లేకుండా రోడ్లు వేసిన, అన్ని రకాల అభివృద్ధి చేసిన అనే మాట నా ముందే చాలాసార్లు కేసీఆర్ గారితో కూడా చెప్పారు వారు. వ్యవసాయాన్ని వారి చేతిలోనే పెట్టి వ్యవసాయ శాఖ మంత్రిగా
కేసీఆర్ గారు సీనన్న లక్ష్మీపుత్రుడు, సీనన్న నాయకత్వంలో వ్యవసాయం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది, ఒక రైతుగా అన్ని బాధలు తెలుసు కాబట్టి అనే మాట కూడా చేస్తున్నా చెప్పి సభాపతిగా కూడా వారికి అవకాశం ఇచ్చారు. వారికి ఇక్కడ గౌరవం తక్కువ చేయలే పార్టీ. ఆయన ఈ వయసులో ఇప్పుడు పార్టీ మారుతారని మేము భావించలే, దురదృష్టం. అందుకు వారికి అయితే పార్టీ మారడం వల్ల ఏమొస్తాయో మాకు తెలియదు, కానీ ప్రజల్లో మాత్రం అప్రతిష్ట మూటగట్టుకోవడం ఖాయం. అది వారి కీర్తిని పెంచదు, నష్టం చేస్తుంది, ప్రజలు అప్రతిష్ట పాలవుతారు తప్ప ఇంకోటి కాదు. నేను ఏమో అని నేనే అన్నా, మళ్ళీ నన్ను ఏమని అడిగితే నేనేం చెప్పా? ఏదో ఒక బలహీనత ఉంటే తప్ప, లేకపోతే ఎందుకు మారుతారు? నేను మోసం గీసామని అన్నాను, కానీ ఏదో బలహీనతలే మనుషుల్ని తీసుకుపోతాయి. అధికారం వైపు తీసుకుపోయేది బలహీనత లేకపోతే ఏముంటాయి? కొట్లాడటానికి వస్తే ఆదర్శాలు ఉంటాయి, కొట్లాట వైపు తీసుకుపోయేది ఆదర్శాలు, అధికారం వైపు తీసుకుపోయేది ఆకర్షణలు, బలహీనతలు. ఇది ప్రపంచం అంతటి ఉంది, దేశం అంతటి ఉంది. ఇలా కొత్తగా నీకు నాకే కాదు. అందరూ ఒకటే తిరిగి మాట్లాడాలేం లేదు కదా, అదేమన్నా ఫార్మాట్ కాదు కదా. ఎవరైతే స్పందించాలి అనే దానికి ఒకరొకరు ఒక్కో తీరు స్పందిస్తారు. మొదలైంది అప్పుడే. పాపం ఆయనే అదే ముఖ్యమంత్రి నోటికి వచ్చిన బూతులు తిట్టినట్టుగా అప్పుడు కనబడుతున్నాను దాంట్లో. అప్పుడే ఈ వయసులో మరి నువ్వు బుద్ధి లేకుండా ఇట్లా అట్లా తిట్టినట్టుగా వస్తుంది. మరి వారిని తిట్టినా ఇంకొని తిట్టినా తెలియదు, పుడుతూనే ఉన్నారు. ఎవరు ఆగుతారు? ఎవరు నోటికి తాళం ఇస్తావు, ఎవరు చేతులకు తాళం ఇస్తావు, బయటలు ఇస్తావు, వస్తాయి ఇవన్నీ. సరే, ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఆశలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి బలహీనతలు వాళ్ళకు ఉంటాయి. సింపుల్, మేము ఒకటి చెప్పగలుగుతున్నాం ఏంటంటే, ఈ పార్టీలు మారడం అనే ప్రక్రియ కొత్తగా ఇవాళ ఏందో ఒక్క బీఆర్ఎస్తోనే ప్రారంభం కాలే. సింపుల్, 45 ఏళ్ళ క్రితమే ఈ స్వతంత్ర భారతదేశంలో ఇటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. ఇక దీంతోనే అయిపోయింది, ఇక కేసీఆర్ అయిపోతాడు, కేసీఆర్ అదృశ్యమవుతాడు అని పాపం చాలామంది కలలు కంటున్నారు. అదృశ్యం కావాలని కోరుకుంటూ చాలామంది ఉన్నారు. వాస్తవానికి ఈ దేశంలో కేసీఆర్ గారికి ఎక్కువ మంది శత్రువులు ఉన్నారు. అయితే దాంట్లో మా దురదృష్టమో అదృష్టమో కొంచెం మీడియాలు ఇంకెక్కువ ఉన్నారు మాకు వాస్తవానికి. ఎందుకంటే ఈ మీడియా అంతా అటువైపు మీడియా ఎక్కువ ఉంది కాబట్టి, తెలంగాణను విడిపోతే మా ఎన్ని పోతాయని చెప్పి వీళ్ళకి ఆనాడు భయం ఉండి, కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నాడు కాబట్టి కేసీఆర్ మీద బురద పోయటానికి నాయకుల కంటే ఎక్కువ ప్రయత్నం చేసిన మీడియా హౌసెస్ కూడా ఉన్నాయి. వాళ్ళు చాలా కాలం నుంచి కోరుకుంటున్నారు, అంతకుముందు కోరుకున్నారు. ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళు అనుకున్నదే జరిగింది న్యాయంగా. ఏంది? మాటల్లో ఒకటి ఉన్నా మనసులో ఒకటి ఉంది. తెలంగాణను వదిలేస్తే తెలంగాణ నాశనం అవుతుందని బయటికి మాట్లాడినరు, కానీ తెలంగాణను వదిలేస్తే మేము బువ్వకు లేకుండా అవుతామని చెప్పి మనసులో భయం ఉండే. అదే జరిగింది ఈ 10 ఏళ్లలో. తెలంగాణ, భారతదేశంలోనే తెలంగాణ అద్భుతంగా, అది వ్యవసాయ రంగం కావచ్చు, అది పారిశ్రామిక రంగం కావచ్చు, అది ఐటీ రంగం కావచ్చు, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అది వివిధ ఉత్పత్తుల వ్యవసాయ రంగంతో పాటు వివిధ ఉత్పత్తులు కావచ్చు, అన్నిట్లో అన్ని రాష్ట్రాల తలదాన్ని ముందుకు వచ్చింది. అనుకున్నది జరిగింది. దానితో శాపనార్థాలు పెట్టడం మొదలైంది. కేసీఆర్ ఉన్నట్టు మాయమైపోతే బాగుండు అని కోరుకునే వాళ్ళు కూడా కొంచెం మీడియా హౌసెస్లో ఎక్కువనే ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఎన్ని వస్తాయి, అయిపోతుంది ఇక కేసీఆర్ పోయింది, ఇంకా రాదు, ఇది లేదు అది లేదు. కొత్తగా కాలే మాకు ఇవి. 2001 నుంచి ఇప్పటికీ అనేక అనుభవాలను చూసినాం. 10 మంది 12 మంది శాసనసభ్యుల్ని తీసుకున్న సందర్భం ఇవ్వాలి కాదు, ఎప్పుడో 20 ఏళ్ల కిందనే ఎదురైంది మాకు. అయినా నిలబడ్డం, వచ్చినాం, అనుకున్న తీరాన్ని తాకినాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం కేసీఆర్ నాయకత్వంలో.
ప్రభుత్వంలోకి వచ్చినాం. ఉద్యమ నాయకుడినే కాదు, అంతకు మించిన అద్భుతమైన పరిపాలకుడిగా కేసీఆర్ గారు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. అనేక రంగాలు ఆగమైపోతాయి అని చెప్పి, ఆగమైపోవాలి అని చెప్పి అవతల వాళ్ళు కోరుకున్న అనేక రంగాలు అందరికంటే ముందుకు తీసుకొచ్చిండు. విద్యుత్తో సహా, వ్యవసాయంతో సహా, ఐటీతో సహా. పార్టీలకు ఎత్తుపల్లాలు సహజం. చూసినాం 420 సీట్లు ఉన్న కాంగ్రెస్ 40కి ఓడిపోయిన సందర్భాన్ని చూడలేదా మనందరం? మళ్ళీ 40 నుంచి నిన్న 95, 97కు వచ్చిన సందర్భాన్ని కూడా చూస్తూనే ఉన్నాం. 2 సీట్లున్న బీజేపీ 100కి వచ్చి 70కి వచ్చి మళ్ళీ పడిపోయి మళ్ళీ లేచి 303కి వచ్చి మళ్ళీ ఇవాళ 240కి వచ్చి 30కు 40కి వచ్చిన సందర్భం కూడా మన కళ్ళ ముందే ఉంది. అనేక పార్టీలు ఈ రాష్ట్రంలో కూడా 4 సీట్లే ఉన్న కాంగ్రెస్ నిన్న ఎన్నికల ముందు ఇవాళ 24 సీట్లకు వచ్చింది. ఆ పోతారా, తీసుకుంటారా, విలీనాలా గిలీనాలా అన్నీ జరిగినాయి గత 10 ఏళ్లలో. అన్నీ జరిగినాక మేము ఎక్కడ ఉన్నామో వాళ్ళు ఎక్కడ ఉన్నారో అందరికీ తెలుసు, మనందరికీ కూడా తెలుసు. దాచుకునేది ఏం లేదు, ఇలా మొహమాటపడేది ఏం లేదు, సిగ్గుపడేది ఏం లేదు. మేము అదే చెప్తున్నాం. మళ్ళీ ఫినిక్స్ పక్షిలాగా కేసీఆర్ లేచి తిరిగి వస్తారు. మళ్ళీ బీఆర్ఎస్ గతంలో కంటే వైభవోపేతంగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అందులో ఏం సందేహం లేదు. ఇప్పుడే చెప్పిన కదా, ఇప్పుడే చెప్పిన. మీరు ఆ ప్రశ్నలు అందరూ అడుగుతారనే మీ ప్రశ్నలన్నిటి సమాధానం ముందే చెప్పేసిన నేను. సరే, రాళ్ళతో కొట్టుడు పక్కన పెట్టింది. పాపం ఆయన అన్నదే స్ఫూర్తిగా తీసుకుంటారో మరి మీరు అన్నట్టు నాకు గుర్తులేదు. కానీ మా వాళ్ళు పాపం పెద్ద మనిషి కాడికి పోయి మాట్లాడుకోవడానికో, బతిమాలుకోవడానికో, కాళ్ళేళ్ళు పట్టుకోవడానికో పోయినారు. పిల్లలు కాబట్టి పెద్ద ఆయన నాయనతో సమానమాయని మాట్లాడడానికి పోయినట్టున్నారు. తీసుకుపోయి జైల్లో పెట్టేప్పుడు మరి నిజమే ఆయన చెప్పినట్టు రాళ్ళతోనే కొట్టడం మొదలు పెడితే ఎట్లుంటుంది? కానీ రాళ్ళతోనే కొట్టే పని మాకేం లేదు. ప్రజలు ఎప్పుడు దేంతోనే ఎవరు కొట్టాలని కొడతారు, అందులో సందేహం ఏం లేదు. అవే జరుగుతాయి. తప్పకుండా మా ప్రత్యక్ష కార్యాచరణ ఉంటుంది. దాన్ని నిలబెట్టుకోవడం కొరకు, సింగరేణిని కాపాడుకోవడం కొరకు బీఆర్ఎస్ పార్టీ ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంది, ఎటువంటి పోరాటాలకైనా సిద్ధపడుతుంది. దానికి సరిపోయే పద్ధతుల్లో మా కార్యాచరణ కూడా త్వరలోనే పార్టీ ప్రకటిస్తుంది. అదే చెప్తున్నాను నేను. దీనికి సమాధానం వీళ్ళిద్దరే చెప్పాలి. ఇంతింతలావు మాటలు మాట్లాడిన బట్టి విక్రమార్క ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఏది బొకేతో కొట్లాడొచ్చినావా? యుద్ధం ప్రకటించి వచ్చినావా? ఏం చేసి వచ్చినావు? ఏం మోసం చేసి తెలుసుకున్నావు? గోదావరి కానీ, సింగరేణి, బొగ్గు కానీ కార్మికుల్ని ఏమైనా నర్సింగ్ సబ్బు లేదు. నువ్వు అటువైపు ఉన్నావు, నీ ఆలోచన అంతా అక్కడ ఉన్నదా? నేను కేసీఆర్ అదృశ్యం అయిపోతాడు, కేసీఆర్ పార్టీ లేకుండా పోతుంది అనేటోళ్ళ గురించి మాట్లాడుతూ, మాకు కొంచెం ఎక్కువ మంది ఉన్నారు శత్రువులు. మిగతా వాళ్ళందరికీ ఏమో కేవలం ప్రత్యర్థి పార్టీలే శత్రువులు. కానీ మాకు కొంచెం మీడియా హౌసెస్లు కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కువ వస్తుంది ప్రచారము అని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే అది కూడా చెప్తాను నేను. మొన్న మీ వార్తలు, మీ కొన్ని ప్రధాన పత్రికల్లో ప్రధాన శీర్షిక వార్త ఏంది? 6,000 కోట్లు నష్టం. దాంట్లోనే మీరు రాసిన రాత ఏంది? చెల్లించింది 7,000 కోట్లు ఛత్తీస్గఢ్కు, తెచ్చింది 18,000 మిలియన్ యూనిట్లు. 18,000 మిలియన్ యూనిట్లకు సరే 7,000 కోట్లు చెల్లిస్తే 6,000 కోట్ల నష్టం ఎట్లొస్తుంది? ఆ వార్త చెప్పింది ఎవడు మీకు? దానికి అమ్మ ఎవరు, అయ్య ఎవరు? ఆ వార్తకి వాడికి పేరు లేదు, ఊరు లేదు. రాస్తే ఎవరో మీ పత్రికా మిత్రుడు ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసి ఆయన తయారు చేసి వెతుక్కొని వచ్చి వాస్కోడిగామలాగా పట్టుకొచ్చుకుని అనడానికి ఒక్క పత్రికలో రాలే. అన్ని పత్రికలలో అదే వార్త ఒకే తీరుగా ఎవడో రాసి పంపిస్తే
అది చేసుకున్నాము. ఏమనాలి దీన్ని? కేసీఆర్ మీద బురద చల్లడానికి చేసిన ప్రయత్నం. దానికి కేసీఆర్ వైపు నుంచి ఒక ఆన్సర్ వచ్చింది, ఒక సమాధానం వచ్చింది, ఒక వివరణ వచ్చింది. ఇచ్చిండ్రు అది తెల్లవారి? పత్రికా విలువల గురించి ఇంతప్పుడు మాట్లాడతారు, ఎందుకు ఇవ్వరు? ఏ పత్రికా విలువలు మీరు పాటిస్తున్నది? ఆ వార్తలు ఎంతైతే రాసినావో అదే పద్ధతిలో వివరణ పోవాలి కదా ప్రజలకి. ఎందుకు ప్రజలకు తెలుసుకునే హక్కును చంపేస్తున్నారు? మీకు ఇష్టమైన పద్ధతుల్లో ఇష్టమైన వాళ్ళ కొరకు మీకు ఇష్టమైన రాతలు రాస్తూ ప్రజలకు ఆ హక్కు ఉంది. ఇది చెప్పిన వాడెవడు? ఎవరి తరఫున రాష్ట్రం అడిగే హక్కు ఉంది. మీ పేపర్ను కూడా 5 రూపాయలు 6 రూపాయలు పెట్టి కొంటున్నారు వాళ్ళు. అవును, వాళ్ళదే రాస్తావు, ఎందుకు బీఆర్ఎస్ది రాయవు? ఎందుకు బీఆర్ఎస్ది రాదు? అంటే ఏంది? బీఆర్ఎస్ గొంతు నొక్కి బీఆర్ఎస్ గొంతు పైన కాలు పెట్టి మేము కరాల నృత్యం చేస్తాం అనుకుంటున్నారు. ఎందుకు రాదు? పత్రికా విలువ గురించి మాట్లాడే పెద్దలు ఎందుకు పక్షపాతం చూపిస్తున్నారు? రావాలి కదా. తెల్లవారి వారికి ఇచ్చారు మళ్ళీ దీనికి సపోర్ట్గా. ఎందుకు అది ఇవ్వలేదు? మళ్ళీ తెల్లారైన ఇవ్వలేదు? ఏంటిది మీరు బల్ల వేసే నీతులు ఏంటివి? గురువింద నీతులు చూస్తలేరు ప్రజలు, అర్థం చేసుకోరుకుంటున్నాయి తెలంగాణ ప్రజలు. ఎందుకనో మీడియా హౌజుల వల్ల పోతుండ్రా మీడియా హౌజులు కూడా చేసే కుట్రలు చేస్తాయి. ఆనాడు కూడా చేసినా ఈనాడు కూడా చేస్తాయి. రాజకీయాలకు అతీతంగా లేరు కదా. చీకటి ఒప్పందాలు, చీకటి దోస్తాలు ఉన్నాయి కదా. ఎందుకో జగదీష్ రెడ్డి మీద ఇంత వ్యతిరేక వార్త వస్తే ఇంత పెద్దగా రాసుకుంటారు? జగదీష్ రెడ్డి కేసీఆర్ గురించి ఉన్నది చెప్తే ఎందుకు రాయరు? ఇదేం నీతి? ఇదేం పెద్దరికం? ఎందుకు జగదీష్ రెడ్డికి మాట్లాడలేదా? జగదీష్ రెడ్డి భాష వాడలేదా? జగదీష్ రెడ్డి చెప్పిన పదం అర్థం కాలేదా? ఇంత గందరగోళంగా ఉండేనా? దేనికని? అందుకే అంటున్నాం మేము, మా ప్రజలకు వాస్తవాలు చెప్పాలి కాబట్టి. ఒక్క వాళ్ళే కాదు, ఇంట్లో కూడా ఉన్నారు మనకు అని చెప్పాలి మేము, మా బాధ్యత. ఎనీథింగ్? మేమేమంటున్నాము, ఎప్పుడు ఎవరు ఏమేం చేశారో గదే చేస్తారు, గదే జరుగుతుంది. దానికి అతీతంగా ఏం జరగదు. అతీతంగా ఏం జరగదు. సింపుల్ లెక్క. ఇప్పుడు మీ ఇన్ని దుష్ప్రచారాలు చేస్తే అడ్డుకోలేదు, గీదాన్ని నేనే అడ్డుకుంటా. ఇంత పెద్ద మీడియా హౌజులు, ఇన్ని సోషల్ మీడియా హౌజులు రాస్తున్న దాన్ని నేను ఎట్లా ఆపుతా? నేను అందుకనే అన్నా కదా, నాకు తెలియదు ఏం ఆఫర్ చేసిండ్రు, ఏ బలహీనతలో ఏ ఆకర్షణలో పాపం ఎందుకు ఏవి చూస్తున్నాయో దురదృష్టం అనే చెప్పిన. నేను అవి ఏంటిది అంటే నేను చెప్పలేను, కానీ స్పష్టంగా చెప్పిన. కొట్లాటకు పోయేటోడు ఆదర్శంతో పోతాడు, అధికారంలోకి పోయేటోడు ఆకర్షణతో పోతాడు, బలహీనతతో పోతాడు. సాగు చెప్పిన, నేను దాచిపెట్టలేదు. అంతే కదా జరిగేవి, రెండే కదా ఈ ప్రపంచంలో ఉండేవి. అనుకోవాలి కదా. ఇప్పుడు నన్ను అడగడం ఎంతో, కేసీఆర్ అడగడం కూడా అంతే. సింపుల్గా అది నీకు విజ్ఞతగా వదిలిస్తున్నా. నన్ను అడగడం అంటే కేసీఆర్ అడగడం కూడా అంతే అంటున్నాను. ఇదిగా ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నాను.
సింపుల్ వై. ఇక్కడ ఇంకొకటి కూడా యాడ్ చేస్తాం మీకు, ఇంతకుముందు చెప్పిన కంటిన్యూషన్. మాకు శత్రువులు ఎక్కువ ఉన్నారు దానికి. ఈ దేశం అంతా కాంగ్రెస్ పార్టీ బీజేపీ శత్రువులు, ఒకరికొకరు శత్రువులు అనుకుంటున్నారు, ప్రత్యర్థులు అనుకుంటున్నారు. కానీ ఒక మా విషయంలో వాళ్ళిద్దరు దోస్తులు, వాళ్ళిద్దరు కలిసి చేస్తున్నారు. మంచి విషయం గుర్తు చేసినావు, థ్యాంక్ యూ. ఒకవైపు ఈడీలు, ఐటీలు, సిబిఐలు కేంద్రం నుంచి, ఇక్కడ వీళ్ళ చేతిలో ఉన్న ఏసీబీలు, విజిలెన్సులు, ఇంకొకటి ఇక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, భారతదేశంలో ఉన్న జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ 4 కలిసి దాడి చేస్తున్నాయి మా మీద, కేసీఆర్ మీద. దానికి తోడు కొన్ని మీడియా హౌస్లు, మిమ్మల్ని తీసేయను. అయినా తట్టుకొని నిలబడతాడు కేసీఆర్. మళ్ళీ తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలకు ఊరటనిచ్చే పద్ధతుల్లో, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే పద్ధతుల్లో కాపాడడానికి ఎప్పుడు నిలబడే ఉంటాడు. బీఆర్ఎస్ పార్టీ నిలబడే ఉంటుంది. తిరిగి మళ్ళీ ప్రజల్లో అద్భుతమైన ఆదరణ తీసుకొని రాష్ట్రంతో పాటు కేంద్ర రాజకీయాల్లో కూడా ప్రభావితం చేసే పద్ధతుల్లోకి వస్తుంది. రైట్, థ్యాంక్ యూ.